జిల్లా ప్రధాన కార్యదర్శి జబీలార్ గుడ్ షాట్ మాజీ జడ్పీ కింద సారు నాయకులకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఏ చిన్న సమస్య జరగకుండా చాలా ఆనందంగా టోర్నమెంట్ అంతా అయిపోయింది. మన ఊరు మన ఎమ్మెల్యే క్లాప్స్ ఒకసారి మన పెద్ద ఆయన. థ్యాంక్ యూ సార్. మొదటి రన్నర్స్ కి నంద్యాల రాఘవరెడ్డి సార్ గారు కప్పు అందజేయాల్సిందిగా షీల్డ్ అందజేసి కోరుతున్నాము. సైలెంట్ కూడా కప్పు వెళ్తున్నారని. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్ గైస్. విన్నర్స్ కి 20,000 రూపాయలు క్యాష్ అవార్డు, ట్రోఫీ. ఒకరు కొద్దిగా బెల్ట్గా చూడు, బెల్ట్. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ పొద్దుటూరులో బ్రహ్మాండంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకొకటి అశ్లీలమైన ప్రోగ్రాంలు కానీ ఏమీ జరగకుండా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. అటు నాయకులు కానీ అటు పోలీసులు కానీ వారికి ధన్యవాదాలు. అలాగే మీరు కూడా ఫ్రెండ్లీగా ఈ మ్యాచ్లు నిర్వహించినారు. ముఖ్యంగా మనం చెప్పాలంటే రసూల్ గోజ్ ప్రొద్దుటూరులో రసూల్ గోజ్ గారు ఈడ క్రికెట్ కానీ అక్కడ అండర్ 14 క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇప్పటి వరకు షటిల్ కానీ అన్నీ నిర్వహించింది ఆయనే. ఆయనకి మనం అందరం కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలా. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు నంద్యాల వరదరాజు గారు దీని గురించి 2 మాటలు మాట్లాడి ఈ షీల్డ్లు బహుమతులు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. గారు బాగా కష్టపడి ఈ 5 రోజుల నుంచి అందరినీ బాగా ఉత్తేజపరిచి స్పోర్ట్స్ జరిపించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా అన్ని చోట్ల జరిగే రకరకాలైన పోటీల్లో మరి పొద్దుటూరు పట్టణంలో స్పోర్ట్స్ అక్కడ కూడా మున్సిపల్ హై స్కూల్లోనూ ఇక్కడ కూడా జరిపించి ఎవరు ఉత్తీర్ణులు అవుతారో వారికి బహుమతులు ఇవ్వాలనే ఒక మంచి సాంప్రదాయాన్ని ఆయన నెలకొల్పినారు. కాబట్టి మీరందరూ కూడా ఓటమి గెలుపులో 2 సమానంగా గెలిచిన వాళ్ళు మరిగేళ్ళు 2 అంటే తర్వాత మిత్రులుగా కలుస్తున్నాను. అంతే తప్పక స్పోర్ట్స్లో 2 ఏదో ఒకటి జరుగుతుంది, గెలవడం ఓడడం. కాబట్టి 2 స్పోర్టివ్గా తీసుకొని మీరందరూ మళ్ళీ కలిసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి అందరూ ప్రిపేర్ అయ్యి బాగా ఆడి రాణించాలని. క్రికెట్ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆట. మీరందరూ బాగా కష్టపడి పెద్ద పెద్ద లీడర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మాదిరి మనం ఎందుకు గెలవకూడదు అనేది మీరందరూ ఆలోచన చేసి బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే మనం కొంతవరకు పై స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచం ఆట. అన్ని దేశాలలో, ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో క్రికెట్ అనేది బాగా అన్ని దేశాలు బాగా జరుపుకుంటున్నాయి. కాబట్టి మీరు కూడా బాగా కష్టపడి ఆ స్థాయికి చేరుకొని మనము ప్రపంచ కప్పులు కానీ లేదా స్టేట్కు సంబంధించిన దాంట్లో కానీ పాల్గొని మనం ఏదైనా కూడా ఒక పరిస్థితికి చేరుకోవాలనే ఆలోచనతో నేను కష్టపడింది. అట్లా కష్టపడితే తప్పకుండా మనం ఫలితం దక్కుతుంది. కాబట్టి మీరందరూ పిల్లలు బాగా కష్టపడి చదువుకుంటూ ఒకవైపు ఈ స్పోర్ట్స్ గేమ్స్లో ఆడుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని మీకు అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆశీర్వాదాలు, ధన్యవాదాలు.